హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా రోజులైంది వీడియోస్ చేసి. ఈరోజు సండే కదా, సందువాలు తెచ్చారు, వాటిని ఫ్రై చేశాను. దాంతోపాటు పులుసు కూడా పెట్టాను. చూడండి, సందువాల ఫ్రైకి అయితే మనం మొదటగా పెద్ద ముక్కల్ని తీసుకోవాలి. వాటికి కారము, సాల్టు, పసుపు, నిమ్మరసం, పెరుగు, మసాలా మొత్తం అంతా కూడా దానికి పట్టించేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం పడుతుంది. తర్వాత వాటిని బయటికి తీసేసుకొని పొయ్యి పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోనే మనం ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. అంటే ముక్క అంటకుండా చక్కగా బాగుంటుంది అనమాట. ఎక్కువ ఆయిల్ వేయకండి, సరిపోయినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ముక్కలను లైన్గా పెట్టుకొని మనం ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. తర్వాత 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి ముక్కల్ని మనం మళ్ళీ చూడండి తిప్పుకోవాలి. చూడండి, మంచి కలర్ వస్తుంది. మనం ముక్కల్ని తిప్పుకుంటే కలర్ అయితే మంచి కలర్ వచ్చింది. ఏంటి ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, మీరేం ఐటెం చేసుకున్నారు కామెంట్ చేయండి. దాంతోపాటు ఇగో చేపల పులుసు అని చెప్పాను కదా, ఇగో మంచి కలర్ఫుల్గా ఉంది చేపల పులుసు కూడా. కానీ బాగా ముదిరిన చేప అనమాట, దానివల్ల మంచి కలర్ వచ్చాయి. చూడండి, ఇగో ఫ్రై మొత్తం మనం తిప్పుకున్న తర్వాత మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుంటే అవతల వైపు కూడా బాగా ఫ్రై అవుతుంది. అయిన తర్వాత చూడండి, మూత తీసిన తర్వాత చూడండి మంచి కలర్ వస్తుంది. అయిన తర్వాత ఇగో ఈ కలర్లో ఉన్నాయి. ఆ తర్వాత మనం నిమ్మరసం పిండేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలోని చేపల ఫ్రై, చేపల పులుసు వేసుకొని తింటే దాని టేస్టే వేరబ్బా. మీరు కూడా ఈరోజు ఏ కర్రీ వండారో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.